ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో మీనరాశి వారికి పౌర్ణమి తరువాత అష్టమ స్థానములో కుజ సంచారము చేత దైవ బలము విపరీతంగా ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, దైవానుగ్రహం ఎలా జరిగిందో తెలియదు అని. అటువంటి మాటలని మీనరాశి వారి నోట్ల మనం వినవచ్చు. అలాగే ఎంతో ధార్మికమైనటువంటి భక్తితో వాళ్ళు ఉంటారు. అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా సనాతన ధర్మం పట్ల చాలా విచక్షణతో ఉంటారు. ధర్మాన్ని రక్షిస్తున్నామని మనం అనుకుంటున్నాం. మనము రక్షించేది ధర్మము కాదు, మనము పాటించేది ధర్మం. దానిని మనం రక్షించక్కర్లా. రక్షణ అంటే దానికి మనం ప్రొటెక్షన్ చేయటం. ప్రొటెక్షన్ చేసే విధంగా ధర్మము లేదు. ధర్మము విశ్వవ్యాప్తి. విశ్వము, సనాతనము, దేవాలయము, మంచితనము, మంచి మాట, మంచి అలవాట్లు, మంచి నడవడిక, ఇదే ధర్మం. దానిని మనం అనుసంధానం చేసుకుని వెళ్తేనే ధర్మరక్షకులు. అంతే. ధర్మాన్ని నేను రక్షిస్తున్నానండి, ధర్మో రక్షితి రక్షితః అంటారు కదా. ధర్మాన్ని మనం ఆచరణ చేయటమే రక్షణ. దాన్ని మనం ప్రొటెక్ట్ చేయక్కర్లేదు. దాన్ని నాశనం మనం చేద్దామనుకున్నా కాని పని. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సనాతన ధర్మం పట్ల చాలా అవగాహన కలిగి ఉంటారు. వారికి వచ్చేటువంటి జీతంలో కొంత భాగాన్ని, సంపదలో కొంత భాగాన్ని ధర్మానికి ఖర్చు పెడతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే సనాతన ధర్మములో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్పబడ్డాయి. ఇవి విశ్వసించటానికి నమ్మశక్యంగా లేకపోయినా కొన్ని మనము విశ్వసించక తప్పదు. గోమాతని పూజించండి, పశువులని పూజించండి, బ్రాహ్మణ్ణి పూజించండి. అప్పుడే మనకంటారు కదా, లోకా సమస్త సుఖినో భవంతు. లోకమంతా బాగుంటే ఆ బాగులో మనం ఉంటాం. మనం ఒక్కళ్ళమే బాగున్నాం అనుకోండి, మన చుట్టూ బాగోలేని వాళ్ళు తయారవుతారు. అందరూ బాగుంటే అది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరికీ మంచిది. ఎవరికైనా ఒకరికి కరోనా వచ్చిందనుకోండి, అందరం మాస్క్ పెట్టుకుంటాం. ఆ కరోనానే రాకుండా మనం చూడగలిగితే మనము రక్షింపబడిన వాళ్ళం అవుతాం. అలాగే మన చుట్టూ ఉండేటువంటి సమాజం బాగుండాలి. మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు, భక్తులు, జనాలు అందరూ బాగుండాలి. ఎప్పుడూ కూడా సత్కర్మని చేసే విధంగా మన ఆలోచన ఉండాలి. హాని కలిగించే విధంగా ఉండకూడదు. చాలా మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం. మనుషులు క్రూరత్వానికి దగ్గరైపోతున్నారు. క్షణక ఆవేశంలో ఏ తప్పు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళని మనం మార్చలేము, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం మార్చుకోవచ్చు. ముఖ్యంగా మన పిల్లలని ఇంట్లో ఫోన్ వాడకుండా మనం చూడగలిగితే గుడికి వెళ్ళినప్పుడు వాడరు. అలాగే పెద్దలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖము చూసి మాట్లాడే విధానాన్ని నేర్పాలి. అంతే తప్ప ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా భూమిని అటు ఇటు చూడకూడదు. ఇటువంటి చిన్న మార్పులతో పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా మీనరాశి జాతకులు తీర్చిదిద్దుకోవచ్చు. మన ఇంట్లో అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యలకి దైవ బలముతోనే మనము విజయాన్ని పొందాలి తప్ప అధైర్యవంతులమయ్యి ఇది కాదులే ఇంకొకటి, అది కాదులే ఇంకొకటి అని మనం ఆలోచన చేయకూడదు. ముఖ్యంగా మన స్థితికి తగ్గ విధంగా, మన స్తోమతకి తగ్గ విధంగా మనము నడుచుకున్నప్పుడు అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. మీనరాశిలో ఉన్నటువంటి విదేశస్తులకి కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా
మద్యపానము, మాంసాహార భోజనము మనిషికి క్రూరత్వాన్ని తెచ్చిస్తుంది. కాబట్టి వాటిని విడిచిపెడితే వాళ్ళు ఎంతో బాగుంటారు. అలాగే స్త్రీలు ఇతర విషయాలలో జోక్యం చేసుకోకపోతే ఈ అక్టోబర్ మాసములో వారికి ఎంతో ప్రశాంతత, అలాగే ఎంతో ఆరోగ్యం. ఋతుస్రావ సమయములో రక్త సంబంధితమైనటువంటి పీడితమైనటువంటి బాధలు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ యొక్క 5 రోజులు ఆడవారికి ఇబ్బంది రోజులు దాటిన తర్వాత తప్పనిసరిగా నవగ్రహాల దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయటం చాలా మంచిది. అదేంటండి ఆవు నేతితో దీపారాధన, నవగ్రహాలకి నువ్వుల నూనె కదా అని మీరు అనొచ్చు. కానీ దీపారాధన ఆవు నేతితో చేయటం ద్వారా మనసులో ఉన్నటువంటి క్లేశం తొలుగుతుంది. ఆ తేజోశక్తిలో మనం నవగ్రహాలను చూడటం ద్వారా వాటికి విపరీతమైనటువంటి శక్తి ఆపాదవుతుంది. తద్వారా మనకి ఉన్నటువంటి గ్రహ బాధలు తొలుగుతాయి. అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాలని మీరు అనేకం చేస్తూ ఉంటారు. మీనరాశి జాతకులు అక్టోబర్ నెలలో చండీ హోమాన్ని కూడా చేయించండి. శ్రీ శుభంకరి సేవా సమితి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ నవరాత్రుల్లో శతచండీ యాగాన్ని శుభంకరి దేవస్థానంలో చేస్తారు. ఆ యాగంలో మీ గోత్రనామాలనే నమోదు చేసుకోండి. మీ కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు బాగా గుర్తుపెట్టుకోండి, మీనరాశి వారు అక్టోబర్ 2వ తారీఖు రోజున మీకు తెలిసినటువంటి ముత్తైదువుకి వస్త్రము, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లని వాయినంగా ఇవ్వండి. రాజరాజేశ్వరి స్వరూపాన్ని ఆవిడిలో దర్శనం చేయండి. బ్రాహ్మణ ముత్తైదుకి ఇస్తే మరీ మంచిది. లేని ఎడల మీరు పూజనీయముగా పూజించుకునేటువంటి పెద్దలకి, సుమంగళీలకి ఈ యొక్క మంగళ ద్రవ్యాలను సమర్పణ చేసి వారి ఆశీర్వచనాన్ని తప్పనిసరిగా పొందండి. ఈ విధముగా ఈ యొక్క అక్టోబర్ మాసములో ఎవరైతే ఏ యొక్క మీనరాశి జాతకులైతే అమ్మవారిని ఆరాధన చేస్తూ సద్భక్తిపూర్వకంగా ఉంటారో అటువంటి వారికి సర్వము కూడా శుభప్రదమే, సర్వము కూడా మంగళప్రదమే. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.